నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆల్వాల్ పంచశీల కాలనీలోని ఇంట్లో గురువారం రాత్రి ఉరి వేసుకుని మరణానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. 12 సంవత్సరాల క్రితం రూపాదేవిని మేడిపల్లి సత్యం ప్రేమ వివాహం చేసుకున్నారు. రూపాదేవి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. పేట్ బషీరాబాద్ లోని దవేరియా విల్లాస్ లో సత్యం దంపతులు నివాసం ఉండేవారు. నెల రోజుల క్రితం ఆల్వాల్లోని పంచశీల కాలనీ రోడ్ నెంబర్ 12 కి మారారు. సత్యం, రూపాదేవి దంపతులకు కుమారుడు యోజిత్, కుమార్తె రిషికశ్రీ ఉన్నారు. భార్య మృతిని తట్టుకోలేక హాస్పిటల్లో ఎమ్మెల్యే సత్యం కూడా స్పృహ తప్పి పడిపోయారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సత్యంను పరామర్శించారు. రూపాదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. రూపాదేవి ఆత్మహత్యకు అనారోగ్య సమస్యలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రూపాదేవి గత 2 ఏళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ కారణంగానే 2 రోజులుగా స్కూల్ కి సెలవు తీసుకొని ఇంట్లోనే ఉంటున్నారని పోలీసులకు తెలిపారు. ఆమె చనిపోయినప్పుడు తాము ఇంట్లోనే ఉన్నట్లు రూపాదేవి తల్లి, కుమార్తె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యే సత్యం నియోజకవర్గంలో ఉన్నారని చెప్పారు. కాగా భార్య మృతి వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే సత్యం రక్తపోటు తగ్గి దవాఖానాలో చేరారు. ఆమె మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యుల వాంగ్మూలం తీసుకున్నారు. గురువారం రాత్రి కడుపులో నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భర్త మేడిపల్లి సత్యంకు రూపాదేవి వీడియో కాల్ చేసి చెప్పింది. తాను వస్తున్నానని చెప్పిన సత్యం ఆయన వచ్చేలోగానే తన రూమ్ కు వెళ్లి ఉరి వేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.